కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి దూసుకొచ్చి చెంప చెళ్లుమనిపించాడు. ఈ హఠాత్ పరిణామంతో హార్దిక్ నిశ్చేష్టుడయ్యాడు. ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. సురేంద్రనగర్ జిల్లాలోని బల్దానాలో కాంగ్రెస్ జనాకాంక్ష ర్యాలీలో హార్దిక్ పాల్గొన్నారు. స్టేజ్ పై మాట్లాడుతుండగా ఓ వ్యక్తి మైక్ వద్దకు దూసుకొస్తూ హార్దిక్ చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా హార్దిక్ తో వాగ్వాదానికి దిగాడు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. ચૂંટણી ખૂબ નજીક છે. పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బల్దానా సభకు ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. దాడి జరిగిన కాసేపటికే తేరుకున్న హార్దిక్ నిందితుడిని నిలువరించే యత్నం చేశారు. అయినా సరే అతను మీదికి దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని పట్టుకొని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. పాటీదార్ ఉద్యమ నేత కాంగ్రెస్ లో చేరినందుకే తాను కొట్టానన్నాడు దాడి చేసిన వ్యక్తి. పటేళ్ల ఆందోళనలో 14 మంది మృతికి హార్దిక్ పటేల్ బాధ్యత వహించాలని అతను డిమాండ్ చేశాడు. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. హార్దిక్ పై దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. హార్దిక్ పై దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. విచారణకు డిమాండ్ చేశారు. పాటీదార్ ఆందోళన సమితి అధ్యక్షుడు హార్దిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయన్ను లోక్సభ ఎన్నికల బరిలో దించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఆయనపై కోర్టులో కేసులు ఉన్నందున అనర్హుడయ్యారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారంలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తుండగా హఠాత్తుగా సభ వెనక నుంచి వేదికపైకి వచ్చిన ఓ అజ్ఞాత వ్యక్తి హార్దిక్ పటేల్ చెంప చెళ్లుమనిపించాడు. ఊహించని ఈ ఘటనతో సభలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని అజ్ఞాత వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. హార్దిక్ పై దాడి చేసిన వ్యక్తి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. తనపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక ప్రసంగాన్ని కొనసాగించారు హార్దిక్ పటేల్. తనను భయపెట్టడానికి బీజేపీనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.